అందరికి వెల్కమ్ టు శ్రీనవ్య సుమన్ ఛానల్. మా అత్తమ్మ ఈరోజు కుడుములు పెడుతుంది, చూద్దాం రండి. ఏం చేస్తున్నారు అత్తమ్మ? ఫస్ట్ ఉల్లాకేసిన, ఉల్లాకైనాక కొత్తిమీర ఆకు, కొత్తిమీర ఆకు అయినాక ఎల్లాకు, ఎల్లాకైనాక పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి అయినాక పిండి, 2 అరిసెలు పిండి పోసిన, పిండి పోసినాక పిండి పోసిన, అవి ఇత్తులు ఒలిసి ఉడకబెట్టి ఉప్పేసి ఉడకబెట్టిన. ఎంతసేపు ఉడకబెట్టాలి అత్తమ్మ? ఒక 20 నిమిషాలు ఉడకబెడితే ఉడుకుతాయి. ఉడికినాక వేడి నీళ్ళల్లో నానపాల, నానిపి ముద్దలు కట్టాల. పాతకాలం చేసుకుంటుంటుంది ఇట్లా, ముందు ఇట్లనే చేసుకుంటుంటుంది. గడ్డి పెట్టి గడ్డిలో ముద్దలు బిసికి పెట్టుకొని నూనె పోసుకొని తింటుంటుంది. ఇప్పుడు ఇప్పటోళ్ళు ఎక్కువ ఎక్క తింటలేరు, కానీ ముందు ఇవే తింటుంటుంది. ఇవే ఇష్టం బాగా. ఉల్లాకు, కొత్తిమీర, ఎల్లాకు వేసి ముద్దలు చేసి గడ్డిలో పెట్టి మళ్ళీ నూనె పోసుకొని తింటాం. మంచిగా ఉంటాయి. పాతకాలం ఇట్లనే నూనె పోసుకుంటే చాలా మంచిగా, నూనె పోసుకుంటే మంచిగా వస్తాయి, టేస్ట్ మంచిగా వస్తుంది. ఉప్పు కారం వేసినా కొంచెం ఇవి ఇత్తులకు పడుతుంది. ఇత్తుల్లో వేసి ఉడకబెట్టిన పేస్ట్ చేసింది కదా. పేస్ట్ ఏంటి? ఇది పచ్చిమిరపకాయల పేస్ట్. అంటే ఏమేమి వేసిన? జీలకర్ర, ఎల్లిగడ్డ వేసి పట్టిన గడ్డ, జీలకర్ర ఎల్లిగడ్డ వేసి పడితే దీంట్లో మంచిగా వస్తుంది. అందాక వేసుకోవాలి కదా. అందాదకు ఒక 2 చెంచాలు ఉప్పు, జీలకర్ర 1 చెంచాడు, 2 ఎల్లిగడ్డలు వేసి గ్రైండర్ పట్టి వేయాలి. ఈ మంచిగా పేస్ట్ సన్నం పట్టాల. పట్టి వీళ్ళు వేస్తే అంత కలుపుతుంది. ఇత్తులల్లా కొంచెం వేయాలి ఉప్పు. ఈ పచ్చిమిరపకాయల కారంలో కొంచెం వేయాలి పేస్ట్లో. ఇక బగ్గ మెత్తగా వేయద్దు, కొంచెం పొడి పొడి ముద్దలు తీసుకోవాలి. ఇట్లుంటే పొడి పొడి వస్తుంది. ఇప్పుడు తింటే ఇప్పుడే ఇట్లా రుచి వస్తుంది. నూనె పోసుకొని ఈ కాలమే వస్తాయి అనుకుంటా. ఈ కాలమే బాగా చేసుకుంటారు. ఇప్పుడే సంకురాత్రి ముందట. సంకురాత్రి ఇప్పుడు చిక్కుడు ఇత్తులు పెట్టుకోవచ్చు, అనప ఇత్తులు పెట్టుకోవచ్చు. ఏవైనా గంతే. ఏది ఎక్కువ టేస్ట్ వస్తుంది? అనపకాయలే టేస్ట్ మంచిగా ఉంటుంది. చిక్కుడుకాయది మంచిగా ఉండేది. అనపకాయదే మంచిగా ఉంటుంది టేస్ట్. అరిసోడు ఇత్తులకు 2 అరిసోళ్ళ పిండి పోయాలి, మంచిగా ఉంటుంది. ఎక్కువ వస్తే ఇత్తులు కనిపించాయి, రుచి రాదు. మంచిగా కలపాలనుకుంటే మంచిగా కలపాలి. కారం కలాలి కదా. కారం, ఉల్లి, పచ్చిమిర్చి వేసినాం కాబట్టి అంతగా కాదు. కలిపితేనే మంచిగా ఉంటుంది. కలకపోతే మంచిగా రుచి రాదు. ఇట్లా గంజు పెట్టి ఒక కప్పు ఆయిల్, ఇంకా ఆవాలు, జీలకర్ర వేయాలి. మంచిగా గోలాలి. గోలినాక ఒక గ్లాస్ వాటర్ పోయాలి. అదేంటి అత్తమ్మ? ఇది స్టాండా? స్టాండ్ అంటే ఇది దీని మీద పెడితే మంచిగా ఉంటుందని పెట్టు. ముందు పాతకాలం గడ్డిలో పెడుతుంటుంది. గడ్డి మందులు కొడుతున్నారు, మంచిది కాదు ఆరోగ్యం. కానీ ఇట్లా దీని మీద నీళ్ళు పోసి నీళ్ళు ఎసరు వచ్చినాక ముద్దలు పిసికి దీని మీద పెట్టాలి.
పెడితే ఆవిరికి ఉడుకుతాయి. ఎంతసేపు పడుతుంది ఉడకడానికి? ఆవాలు జీలకర్ర ఒక 20 నిమిషాలలో ఉడుకుతాయి. వేడి నీళ్ళల్లో నానుపుతాం కదా, జల్దే ఉడుకుతాయి. ఇవి ఆవిరికే అవుతాయి అన్నట్టు. గడ్డి పెట్టి గడ్డి కడిగి పెడుతుండే. ఇప్పుడు గడ్డి తినద్దు, మంచిది కాదు, గడ్డి అంటుతుంది, ఆవిరి మనకు కడుపులో పోతుంది. మందులు కొడుతున్నారు పొలాలకు. గడ్డి అంతా మందులతోని ఇది అవుతుంది, ఆవిరికి ఆరోగ్యం మంచిగా ఉండదని అయిపోయింది. ఇది ఇప్పుడు కుక్కర్లు ఎప్పుడు మనం పెట్టకుంటుండే కదా, ఇడ్లీ కుక్కర్లో ఇప్పుడు కొత్తగా పెడుతున్నారా? కొత్తగా పెడుతున్నాం, ఎప్పుడు పెట్టలేదు. ఇప్పుడు ఈ రోజులలో అందరు పెట్టుకుంటున్నారట, మంచిగా వస్తుందని పెట్టుకున్నాం. ఇడ్లీ లెక్క. ఇడ్లీ లాగానే కనిపిస్తున్నాయి. ఇడ్లీ లాగానే ఆవిరికి ఉడుకుతాయి. ఇడ్లీల పాత్రలో పెట్టుకుంటాం ఈ రోజులలో. ఇప్పుడు మంచిగా వెళ్ళేటట్టు కొంచెం ఆయిల్ పోయాలి, వేస్తే దానికి దిగుతాయి. ఒక గ్లాస్ వాటర్ పోసి అన్ని పెట్టేసి కదా. సిమ్లో పెట్టుకోవాలా, ఎక్కువ మంట పెట్టాలా? సిమ్లో పెట్టాలి. సిమ్లో సిమ్లో 20 నిమిషాలు. 20 నిమిషాలు. ఇది ఒక 20 నిమిషాలలో అయిపోతుంది. అయిపోయింది అనుకుంటా అత్తమ్మ. 20 నిమిషాలు అయినాయి. ఆవిరికే ఉడికినాయి. కుడుములు నూనెతో అద్దుకొని తింటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.